Once an old lady called Venkatavva goes to the police station. అయ్యా 3 రోజులైంది నా కొడుకు కనిపించట్లేదు అని. He's a gentleman police officer working nicely. He starts noting down. పేరేంటి నీ కొడుకు పేరేంటి? విద్యార్థి. ఇంటి పేరు భారత. తండ్రి పేరు ఫియర్. తల్లి పేరు హెల్ప్లెస్నెస్. ఎక్కడ పుట్టాడు? టెన్షన్లో. అదే మూరు అయ్యా నా కొడుకు పేరు ఫియర్. ఆ టెన్షన్లు కాకపోతే ఎక్కడ పుడతాడయ్యా? ఏ కాలేజీ? కన్ఫ్యూజన్. అదెక్కడుంది? క్లారిటీకి ప్రాక్టికాలిటీకి 100 కిలోమీటర్లు దూరంగా ఉందయ్యా. ఓకే పదనాడు. He makes her sit in the van, then he takes her to a hospital where mentally disturbed people are treated. అవా చూడు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వార్డు. ఎంసెట్, ఈ సెట్, ఆ సెట్ అన్ని సెట్టులు రాసి సెట్ లేకపోతే సన్సెట్ అనుకొని ఏ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నామో ఎలా రాస్తున్నామో తెలియక బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. వెళ్ళి చూసుకో ఉన్నాడో లేదో అని. ఓల్డ్ లేడీ లోపలంతా వెతికి తిరిగి అయ్యా ఇక్కడెక్కడా లేరు అని చెప్పేసి వచ్చేస్తుంది. హీ టేక్స్ హర్ టు ద నెక్స్ట్ వార్డ్. ఇది వాళ్ళ చదివించిన తల్లిదండ్రుల వాడవా? ఆ బ్యాంక్లో ఈ బ్యాంక్లో లోన్లు తీసుకొని కొడుకుని ఇంజనీరు డాక్టరు చేయాలని అప్పులు చేసేసి వాళ్ళు అవ్వకపోయేసరికి మతి కోల్పోయి వాళ్ళు చేరిన వార్డ్ ఇది. పేరెంట్స్ వార్డ్. ఇందులో ఉన్నారేమో చూసుకో అంటాడు. చూస్తుంది, అందులో కూడా లేరు. ఇంకొక దగ్గర తీసుకెళ్తాడు. అయ్యా ఇది సోషల్ నెట్వర్క్ వార్డు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఆ బుక్ అని, ఈ బుక్ అని అడ్డమైన నెట్వర్క్లలో మెంబర్స్ అయిపోయి లైకులు రాక పిచ్చెక్కి ఫోన్లు పట్టుకొని కూర్చున్నవాడు. ఇందులో ఉన్నారేమో చూడు అంటాడు. లేరు. బైక్ రైసర్స్ వాడికి తీసుకెళ్తాడు. బాగా తప్పదాగి అయ్యా అమ్మ డబ్బులు జేబులో పెట్టుకొని అర్ధరాత్రి యాక్సిడెంట్లు చేసి తలగాయలతో పిచ్చెక్కినోళ్ళ వాటిది. ఇందులో ఉన్నారేమో చూడు అంట. అందులో కూడా లేడు. అంతలో ఫోన్ వస్తుంది. మాట్లాడతాడు ఎస్ఐ. అవ్వ పదన్నాడు అంటాడు. దెన్ హీ టేక్స్ హర్ టు అ హాస్పిటల్. అక్కడో విద్యార్థి పడుకొని ఉంటాడు బెడ్ పైన. ఇతనేమో చూడు అంటాడు. దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అయ్యా 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 ఇతనే చనిపోయాడా అయ్యో అయ్యో నడుస్తుంది. అయ్యే చనిపోలేదు, ఆగు, బ్రతికే ఉన్నాడు. చూస్తాడు. ఏమంది అయ్యా ఇలా పడున్నాడు? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్. పెద్దావిడ చెవుడు వినిపించదు. అయ్యా గట్టిగా చెప్పయ్యా వినిపించట్లేదు అంటే ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే బైక్ మీద కూర్చొని ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అన్న పెట్రోల్ వేసి కాన్ఫిడెన్స్ అనే లైసెన్స్, కాన్సన్ట్రేషన్ అనే లైసెన్స్ లేకుండా, ఇంటలెక్ట్ అనే హెల్మెట్ పెట్టుకోకుండా, సెల్ఫ్ కంట్రోల్ అనే బ్రేక్ వాడకుండా, ఇన్సెక్యూరిటీ అనే ఊరికి అతివేగంగా టెంప్టేషన్ అనే సెల్ ఫోన్లో మాట్లాడుతూ, ఫెయిలియర్ అనే పెల్లర్కు గుద్దుకొని, కాన్ఫిడెన్స్ అనే బ్లడ్ బాగా కోల్పోయి, విల్ పార్ అనే వెన్నుముక విరిగి, కోమా అనే మాయలో చేరాడే నీ మనోడు అని చెప్పేస్తాడు. ఆ లేడీకి కోమా అర్థం కాక ఓ కొడుకో చనిపోయావు, ఓ కొడుకో నా కొడుకు ఏడుస్తుంటుంది. పోలే ఉన్నాడు, ఆగు. ఈ సిస్టమ్ మీద మేమందరం నడిపాం బండులో, ఈ జబ్బులు మా అందరికీ వచ్చాయి, దీనికి ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ట్రీట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ రాసి ఇచ్చేస్తాడు వివరాలు. అయ్యా నాకు ఇంగ్లీష్ రాదయ్యా చదివి పెట్టు అంటాడు. He's a cardiologist to fill the heart with humanity. He's a neurologist to make the nerves of steel. He's an ophthalmologist to remove the cataract of ignorance. He's a gastroenterologist to treat the dyspepsia of information collected from KG to PG. He's a bariatric surgeon to remove the fat and cholesterol of laziness and procrastination. He is none other than the walking and talking super speciality, multi speciality doctor Bodhamayanandaji Swamiji.